హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మరొక వీడియోతో అయితే వచ్చేసిన. సో ఈ వీడియోలో అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. సో ఇన్ని ఇయర్స్ నుంచి అసలు కన్సీవ్ అయినా లేదా ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ వీడియోలో అయితే మొత్తం క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. సో పూర్తిగా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నాకైతే 2017లో మ్యారేజ్ అయిందనమాట. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయితే అయింది. సో 2017లో మ్యారేజ్ అయింది కదా, నాకు ప్రెగ్నెన్సీ అయితే 2019లో కన్ఫర్మ్ అయింది. సో 19లో కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఒక కన్ఫర్మ్ చేసుకున్న 10-11 డేస్కే ఆ ప్రెగ్నెన్సీ అయితే పోయిందనమాట. సో తర్వాత అసలు ఎందుకు పోయింది ఏంటి అని అంటే, నా వర్క్ నేనే చేసుకున్నా, ఏం కాదులే అన్నట్టు. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ప్లానింగ్ ఏం లేదు, సడన్గా కన్ఫర్మ్ అయింది, సడన్గా అట్లా జరిగిపోయింది అనమాట. ఇంకొకటి అప్పుడు ఏంటంటే బకెట్ కూడా చేదుకోవడం అలాంటివి ఉంటుండే, ట్యాబ్స్ ఉండకపోతుండే ఆ ఇంట్లో ఉన్నప్పుడు. సో కొంచెం హెవీ వర్క్ వల్ల, కొంచెం వర్క్ నాది నేనే చేసుకోవడం వల్ల కొంచెం అట్లా అయిందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో అప్పుడే జాగ్రత్తగా ఉండుంటే మాత్రం ఇప్పటికీ 8 ఇయర్స్ పాపనో బాబో ఉంటుండే. సో బ్యాడ్ లక్ అనమాట, అప్పుడు అట్లా జరిగిపోయింది. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు అంత బాధ కూడా పడలేదు, ఎందుకంటే ఫస్ట్ టైము. ఇంకొకటి అసలు ప్లానింగ్ అనేది ఏం లేదు, ఏముందిలే అవుతారులే అన్నట్టే ఉండే. కానీ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయినా, మంచిగా ఉంటుంది అని అయితే అనుకున్నాం. కానీ ఏందో అది ఇక సడన్గా అట్లా జరిగిపోయింది. సో నార్మల్గా టెస్టులు కూడా చేయించుకుంటే అంత నార్మల్ అనే వచ్చింది. ఇక నాకే అర్థమైంది, ఇక కొంచెం వర్క్ ఎక్కువ చేసుకోవడం వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల కొంచెం అట్లా జరిగిందేమో అని. చాలామంది వర్క్ అయితే చేసుకుంటారు, హెవీ వర్క్స్ కూడా చేస్తారు, అయినా కూడా వాళ్ళకి ఏం కాదు. నా బాడీ ఏందో అసలు ఏది తట్టుకోదు. కొంచెం రెస్ట్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుండేనేమో ఆ ప్రెగ్నెన్సీ. సో ఇక మ్యారేజ్ తర్వాత ఒక 1 ఇయర్ వరకు అయితే స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ లేకుండే. ఇక ఆ తర్వాత నేను మళ్ళీ 2017లో మ్యారేజ్ అయింది కదా, సో 18 వరకు అయితే ఏం లేదు. 18-19 మళ్ళీ నేను కాలేజ్లో రెగ్యులర్గా అంటే కాలేజ్కి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాయడము, సో స్టడీస్ అయితే కంటిన్యూ చేసిన, మధ్యలో ఎక్కడ ఆపలేదన్నమాట. సో ఎగ్జామ్స్ రాసుకుంటూ అంటే ఇంటి దగ్గరే ఉండి చదువుకొని ఎగ్జామ్స్ అయితే రాసిన, రెగ్యులర్గా అయితే ఏం వెళ్ళలేదు. ఓన్లీ ప్రాక్టికల్స్ అప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు వెళ్తుండే అనమాట, రికార్డ్ సబ్మిషన్ అప్పుడు కానీ. సో ఇలాంటి టైంలోనే వెళ్ళేది వచ్చేది. సో అట్లా స్టడీస్ అయితే కంటిన్యూ అయిపోయినాయి. డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. డిగ్రీ నాకు అసలు యాక్చువల్గా అయితే నాది 18లోనే అయిపోవాలి. సో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చి నాదైతే 20 వరకు అయితే సాగిందనమాట. 5 ఇయర్స్ అయితే సాగింది డిగ్రీ. సో 20లో కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అని అనుకుంటే బీఎడ్ చేయాలని అయితే ఉండే. సో బీఎడ్ ఎంట్రన్స్ ఏం రాయలేదు, కానీ మేనేజ్మెంట్లో చేద్దామని అయితే కాలేజెస్ అయితే తిరిగి మేనేజ్మెంట్లో సీట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది అని అన్నారు. బట్ ఎందుకో నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, యాక్చువల్గా డిగ్రీ రిజల్ట్ కంటే ముందే బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో నాకు అసలు అంత ఐడియా లేదు, ఎవరు చెప్పలేరు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి అని, ఎవరు కూడా నాకు సజెస్ట్ చేయలేదు. సో అప్పటికే 1 ఇయర్, మళ్ళీ ఎంట్రన్స్ మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఉంటుంది. అప్పటి వరకు మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుందేమో ఎందుకు అనేసి కంటిన్యూగా స్టడీ ఉండాలి. ఆల్రెడీ డిగ్రీకి గ్యాప్ వచ్చింది, గ్యాప్ రావడం వల్ల ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అని చాలా తిరగడం అయింది. స్టడీస్లో గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్స్ కంపల్సరీ అడుగుతారు. సో చాలా ఇబ్బంది అయింది. వద్దు ఇక స్టడీస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే బాగుంటుంది అనేసి వెంటనే తెలిసిన వాళ్ళ ద్వారా కాలేజెస్ అయితే కనుక్కొని జాయిన్ అయితే అయిపోయినా. సో ఆ 2 ఇయర్స్ కూడా అసలు ప్రెగ్నెన్సీ పైన అంత ఇంట్రెస్ట్ అయితే లేకుండే. వస్తుందేమోలే, కన్ఫర్మ్ అవుతుందేమోలే, అసలు చెప్పాలంటే అంత పిల్లల పైన అంత ఫోకస్ లేదు. ఏమున్నా స్టడీసు, జాబ్ చేసుకుంటూ స్టడీస్ అయితే కంటిన్యూ చేసేదాన్ని. సో ఇంట్లో కొంచెం చిన్న చిన్న ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా స్టార్టింగ్లోనే ఉండే అనమాట. అప్పుడప్పుడే కొంచెం సపరేట్ అవ్వడము, మాది మేమే చూసుకోవడం, కొంచెం ఇద్దరం చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇక జాబ్ చేస్తూనే నేను బీఎడ్ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నా. బీఎడ్ 22లో అయిపోయింది. ఈ 22లో కూడా మళ్ళీ నాకు ఈ 19లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అట్లా జరిగిందో,
సో, మళ్ళీ నాకైతే ఇగ 22 వరకైతే ప్రెగ్నెన్సీ అయితే ఏం కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. తర్వాత మళ్ళీ 23లో నాకు కన్ఫర్మ్ అయితే అయ్యింది. అది కన్ఫర్మ్ అవ్వడం గుడ్ న్యూసే. కానీ ఆ టైంలో ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం. అదే టైంకి నాకు టైం ఉండడం అసలు చెక్ చేసుకోలేదనమాట. అసలు కన్సీవ్ అవుతా అని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు గురుకులాల్లో జాబ్ చేస్తుండే. అవుతుందో లేదో అని కూడా అసలు దానిపైన ఆలోచనే లేదు. కొంచెం ఆయనకి హెల్త్ బాగాలేకపోవడం, ఆయన గురించే కొంచెం టెన్షన్ ఉండే మా ఫ్యామిలీలో. సో, దానివల్ల అసలు నేను చూసుకోవడం, చెక్ చేసుకోవడం అలాంటిది ఏం జరగలేదు. సో, అట్లా కొంచెం జర్నీ చేయడము, కొంచెం పిల్లల్ని ఎత్తుకోవడము, కొంచెం ఇక తెలిసిందే కదా, ఇంట్లో ఒకరు చనిపోయారంటే కొంచెం ఎట్లుంటుందో ఆ వాతావరణం అంతా. మనమా బయటోళ్ళం కాదు, కంపల్సరీ దగ్గర ఉండాలి. సో, అట్లా ఉండడం వల్ల కొంచెం అట్లయితే మళ్ళీ అట్లా జరిగింది. సో, ఈసారి అయితే చాలా బాధపడ్డా. ఇన్ని ఇయర్స్‌కి అంటే 2019లో కన్ఫర్మ్ అయింది కదా, మళ్ళీ ఇన్ని ఇయర్స్ కంటే మ్యారేజ్ అయిన తర్వాత 6 ఇయర్స్‌కి కన్ఫర్మ్ అయింది. ఈ 6 ఇయర్స్ తర్వాత కన్ఫర్మ్ అయ్యి అట్లా అయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డా. ఎంత బాధ అనిపించిందంటే అసలు చెప్పలేను. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేసి చాలా బాధ అనిపించింది. ఇంక ఇట్లా కాదు అనేసి మంచిగా చెక్ చేయించుకుందామని అయితే హాస్పిటల్కి అయితే వెళ్తే ఆ రిపోర్ట్స్ అయితే అన్నీ నార్మల్గా వస్తున్నాయి. ఇంక ఇట్లా కాదు, ఇక సరే దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే అనేసి అయితే ఇక వదిలేసిన. ఇంక ఇట్లా కాదు, ఈ ఇయర్ ఖచ్చితంగా పిల్లలు ఎట్లనన్నా కావాలి. ఇలానే చూస్తుంటే ఏజ్ పెరుగుతుంది, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళినా బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు ఏమైంది పిల్లలు, ఏమైంది పిల్లలు వద్దా, చదివేనా, జాబేనా, ఇదే మాట అడుగుతున్నారు. అసలు అడిగేదానికి సమాధానం చెప్పలేకపోయేదాన్ని. అసలు లోపల ఎంత బాధపడేదాన్ని అంటే అది నాకే తెలుసు. ఒక్కదాన్ని ఉన్నప్పుడు అసలు బాగా ఏడ్చేదాన్ని. నాకు అసలు ఏడుపు రాదు మామూలుగా, కానీ ఎందుకో ఈ విషయంలో మాత్రం చాలా ఎమోషనల్ అవుతుండే. అందరి ముందు బాధపడకపోయేదాన్ని, అందరికీ సమాధానం చెప్పేది. ఏముంది చిన్న ఏజే కదా, అవుతారులేండి, మెల్లగా మెల్లగా కంటాము, అట్లా ఇట్లా అని కొంచెం ఫేస్ టు ఫేస్ సమాధానం చెప్పేదాన్ని. కానీ ఒక్కదాన్ని ఉన్నప్పుడు మాత్రం చాలా బాధపడుతుండే. అరే ఎందుకు అందరికి అవుతున్నారు, మాకంటే వెనుక చేసుకున్న వాళ్ళకి అవుతున్నారు, 2-3 పిల్లలు అవుతున్నారు, మాకే ఎందుకు ఇట్లా, ఎందుకు ఎప్పుడు ఇట్లనే ఉంటామా ఏంది అని ఒకలాంటి భయం అయితే ఉండేది. కొంతమంది మాట్లాడే మాటలు కూడా చాలా హర్ట్ అనిపించేది. అది కూడా తెలిసిన వాళ్ళే కొన్ని కొన్ని మాటలు అయితే మాట్లాడారు. అవి విన్నప్పుడల్లా చాలా అసలు కోపం వచ్చేది, చాలా బాధ అనిపిస్తుండే. అదే మనము వాళ్ళు అంటున్నారంటే మనం అనే ఛాన్స్ వాళ్ళకి ఇస్తున్నాము. సో, మనకి ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కావాలని అనట్లేరు. సో, మనకు మంచిగా అయినప్పుడు వాళ్ళు అనడం మానేస్తారు. సో, వెయిట్ చేద్దాం, అనేవాళ్ళు అంటూనే ఉంటారులే, అనేవాళ్ళు ఎవరు మనకు పెట్టేవాళ్ళు కాదనేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇక నా గుడ్ లక్ ఏంటంటే కొంచెం స్టడీస్ పైన కాన్సంట్రేషన్ ఉండడం అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో, దానివల్ల కొంచెం మర్చిపోయినట్టు ఉండేది. కానీ ఇక నేను చేసేదే టీచింగ్ ఫీల్డ్ కాబట్టి పిల్లలలో ఉండడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువనే గుర్తొస్తుండే. వర్కింగ్ అవర్స్ తెలియకపోతుండే. మార్నింగ్ వెళ్ళినామంటే ఈవినింగ్ పిల్లలనే మంచి టైం పాస్ అవుతుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే. ఆ టీచింగ్ అనేది కూడా ఇష్టం అనమాట. మంచిగా పిల్లలలోనే ఉండి టైం అసలు తెలియకపోతుండే. మా వర్క్ టెన్షన్స్కి అయితే పిల్లలతో ఉండేది కొంతసేపే. మాకు టీచర్స్కి అయితే ఆఫీస్ వర్కే ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రికార్డ్స్ అని, రిజిస్టర్స్ అని, పిల్లలవి ప్రోగ్రెస్లని, పేపర్స్ కరెక్షన్స్ అని, నోట్ కరెక్షన్స్ అని, ఇవన్నీ చాలా ఉంటుండే. సో, ఇవన్నిటిలో కొంచెం మర్చిపోయినట్టు ఉంటుండే. కానీ ఎవరైనా అడిగినప్పుడు మాత్రం చాలా బాధేస్తుండే. సో, ఇక ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే 23లో అట్లా జరిగింది కదా, మళ్ళీ 1 ఇయర్కి 2024లో మళ్ళీ 1 ఇయర్కి కరెక్ట్గా 1 ఇయర్కి నవంబర్, నాకైతే మంత్ కూడా గుర్తుంది, నవంబర్ అదే మంత్కి కన్సీవ్ అయినా. మళ్ళీ కన్సీవ్ అయినా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక సైడ్ భయం కూడా ఉండే. సో, ఎందుకంటే ప్రీవియస్గా అట్లా జరిగినాయి కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ వర్క్కి వెళ్ళకపోయినా పర్లేదు, ఏది లేకపోయినా పర్లేదు, నాకు నా బేబీ అయితే కావాలి, ఎవరో ఒకరు ఉండాలి అని అయితే చాలా జాగ్రత్తగా ఉందాం అనుకున్నా. కానీ ఈసారి బ్యాడ్ లక్ ఏంటంటే రావడమే నాకు ఆస్తమా అటాక్ అయింది. దమ్ము ఆయాసం రావడం స్టార్ట్ అయింది. కన్సీవ్ అవ్వక ముందు నుంచి కొంచెం ఆయాసం ఉండే. అంటే అదే మంత్ అనమాట. మేబీ మనం తర్వాత చూసుకుంటాం కదా 1 మంత్ తర్వాత. సో, అదే మంత్ నుంచి నాకు దమ్ము ఆయాసం రావడం స్టార్ట్ అయ్యి అందులోనే కన్ఫర్మ్ అయింది. ఈసారి అయితే ఇక
చెప్పలేను అసలు. అడుగు తీసి అడుగు వేయనీకే రాలేదు ప్రెగ్నెన్సీలో. చాలా ఘోరం అసలు ఆ ప్రెగ్నెన్సీ. ఆ 2 మంత్స్ మంచిగానే సాగిపోయింది. సెకండ్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయి మంచిగా 3 మంత్స్ పడినాయి అనమాట. థర్డ్ మంత్లోకి ఎంటర్ అయినా. హమ్మయ్య ఇక చాలు బాగుంటుందేమో అనుకున్నా. బట్ థర్డ్ మంత్ పడిన తర్వాత 1 వీక్కి మళ్ళీ ఇక ఈ ఆస్తమా అటాక్ వల్ల హాస్పిటల్ తిరగడం వల్ల అంటే ఇటు ప్రెగ్నెన్సీ చెకప్ చేయించుకునేదాన్ని, అటు ఆస్తమాకి చెకప్ చేయించుకునేదాన్ని. సో ఆ మెడిసిన్ వాడడము, ఈ మెడిసిన్ వాడడము, జర్నీ చేయడము, దీనివల్లనో ఏమో మళ్ళీ అట్లయితే జరిగింది. ఈసారి అయితే ఇక ఘోరం అసలు. పెయిన్ అయితే మామూలుగా లేదు. డెలివరీ పెయిన్ కన్నా ఎక్కువ ఉంటుందంట ఆ పెయిన్. అంత పెయిన్ అయితే నేను చూసిన. చాలామంది అన్నారు డెలివరీ పెయిన్ కన్నా ఎక్కువ బాధ ఉంటుంది అది అని. అంటే ప్రీవియస్గా జరిగినప్పుడు ఇంత పెయిన్ అయితే రాలేదు. ఎందుకంటే అది 2 మంత్స్కే కొంచెం న్యాచురల్గానే అది అట్లా జరిగింది కాబట్టి అస్సలు పెయిన్ అనేది లేకుండే. కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉండే అప్పుడు. అంతేగాని అమ్మో ఈ థర్డ్ టైం అయినప్పుడు మాత్రం 3 మంత్స్లో అయినప్పుడు అసలు ఘోరం అనమాట. అసలు కూర్చోనీకి రాలేదు, నించోనీకి రాలేదు. అసలు ఒక సైడు ఈ ఆస్తమా ఒకటి, ఒక సైడ్ ఈ పెయిన్ ఒకటి, ఘోరం అసలు. ఆ పరిస్థితి ఎవ్వరికి రావద్దు. ఏ హెల్త్ ఇష్యూ అన్నా రావచ్చు కానీ ఈ దమ్ము ఆయాసం అయితే రావద్దు. ఎప్పుడు ఊపిరి ఎప్పుడు ఇట్లా ఏదో తెలియదు. అంత ఘోరం సిచ్యువేషన్ అయితే నేను చూసిన. ఈసారి అట్లా జరిగే వరకు నాకైతే హోప్స్ కూడా పోయినాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది. అసలు ప్రతిసారి ఆలోచించని రోజు ఉండేది కాదు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా అని. సో నేను నార్మల్గా ఏడవను, నేను బయటికి ఎక్స్ప్రెస్ కూడా చేసుకోను. కానీ నాకు ఎందుకో అసలు ఒక్కదాన్ని ఉంటే మాత్రం ఘోరంగా ఏడ్చేస్తా. అన్నీ ఆలోచిస్తా, అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో మదర్ లేకపోవడం ఇంకా బ్యాడ్ లక్ అసలు. అమ్మ లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది సిచ్యువేషను. ఈ టైంలో చెప్పుకోవడానికి అమ్మ అసలు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇట్లా జరిగిన తర్వాత ఒక 1-2 మంత్స్ అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ అయితే తీసుకున్నా. అక్క వాళ్ళే చూసుకున్నారు ప్రతి దానికి. అసలు నా సిచ్యువేషన్ చూసి చాలా భయపడ్డారు అనమాట. అంత ఆయాసము, అంత ఊపిరి పీల్చుకోనీకి కూడా అంత ఇబ్బంది పడుతుంటే ఎందుకు ఇంతగానం ఇది అవుతుంది అసలు. పర్లేదు హాస్పిటల్కి వెళ్తే కూడా హాస్పిటల్లో ఏమన్నారంటే ఫస్ట్ నీ హెల్త్ ఇంపార్టెంట్, బేబీ కంటే ముందు నీ హెల్త్ ఇంపార్టెంట్ అమ్మా అనేసి అన్నారు. సడన్గా ఒకరోజు ఎక్కువ అయిపోయే వారికి హాస్పిటల్కి వెళ్ళినాము. అంటే అట్లా జరగక ముందు ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసేసుకున్నారనమాట. అసలు ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఈమెకి. ఎప్పుడేమైంది తెలియదు. ఇప్పుడు అడ్మిట్ చేయకపోతే ఆమె ప్రాణానికే డేంజర్ అని చెప్పారు. ఇమ్మీడియట్గా మా హస్బెండ్ అయితే భయపడిపోయి వెంబడే అడ్మిట్ అయితే చేసేసిండు. అడ్మిట్ చేసిన తర్వాత కొంచెం వాళ్ళు ఆక్సిజన్ పెట్టడము, ఇంజెక్షన్స్ వల్ల కొంచెం రిలాక్స్ అయితే అయిపోయినా. కానీ చాలా ఇబ్బంది అయితే అనిపించింది. అప్పటిదప్పుడు కొంచెం రిలాక్స్ ఉండే కానీ మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా భయపడ్డా అనమాట. బేబీకి ఏమన్నా అయిందా ఏంటి అని. అంత బాగానే ఉంది, బేబీ కూడా లోపల బాగుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పారు. ఫస్ట్ నీ హెల్త్ ఇంపార్టెంట్ అమ్మా, బేబీది కాదు, ఫస్ట్ నీది నువ్వు చూసుకోవాలి ఇప్పుడు అనేసి అన్నారు. సో అప్పుడు కూడా థర్డ్ టైం కూడా కొంచెం అట్లా అయితే జరిగిపోయింది. ఇంకా ఈసారి అయితే మళ్ళీ 24th కదా అట్లా జరిగింది. 25th జూన్ అంటే అట్లా జరిగిన కరెక్ట్ 6 మంత్స్కి మళ్ళీ కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ఇంకా ఈసారి కూడా ఎవరికైనా ముందు అట్లా జరగకుండా ఉంటే కొంచెం పాజిటివ్గానే ఉంటారు. కొంచెం అట్లా జరగడం వల్ల చాలా నెగిటివిటీ అయితే ఉండే స్టార్టింగ్లో నాకు. అందుకే నేను స్కానింగ్కి కానీ టెస్ట్లకు కానీ నేను 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతనే థర్డ్ మంత్ పడినాక కూడా ఒక 10 days తర్వాత వెళ్ళిన నేను హాస్పిటల్కి. నార్మల్గా చెక్ చేయించుకున్నా. అంటే చెకప్ అంటే మనం నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అది చేసుకున్నా కానీ నేను డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళింది మాత్రం 2 మంత్స్ కంప్లీట్ అయ్యి నేను థర్డ్ మంత్లో వెళ్ళిన. అది కూడా ఎందుకంటే ప్రీవియస్గా అట్లా జరిగినాయి, థర్డ్ మంత్ కూడా కంప్లీట్ అవ్వాలి అని వెయిట్ చేసిన. సో మళ్ళీ అంత లేట్ చేస్తే కూడా బాగుండదు. కొంచెం ఇప్పటి నుంచి చూయించుకుంటేనే కొంచెం ఏమన్నా చిన్న చిన్నది ఏమన్నా ఉన్నా డాక్టర్ సజెస్ట్ చేస్తారు అనేసి ఇక థర్డ్ మంత్ పడిన తర్వాత 10 daysకి అయితే వెళ్ళిన. అప్పుడే డాక్టరు సజెస్ట్ చేసిర్రు అనమాట. స్కాన్ సజెస్ట్ చేసిర్రు. అప్పుడు మనకి డేటింగ్ స్కాన్ ఉంటుంది కదా, అప్పుడు బేబీ హార్ట్ బీట్ వస్తుందా లేదా అని అదొక టెన్షన్. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఒక టెన్షనే. అసలు ప్రశాంతంగా వెళ్ళిందే లేదు, పాజిటివ్ మైండ్ తోటి వెళ్ళిందే లేదు. ఎక్కడో ఒక దగ్గర లేదు ఈసారి బాగుంటుంది, ఈసారి బాగుంటుంది అని గట్టి ఫీలింగ్ ఉండే. ఎందుకో ఏమో తెలియదు. ఇది పాజిటివ్ ఎనర్జీ అనమాట. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండే. బట్ ఎక్కడో ఎందుకో ఏమో ఇంతకుముందు అట్లా ఉన్నాయి కదా, ఏమో
ఏమవుతుందో అని ఒక చిన్న భయం ఉంటుండే. కానీ దేవుని దయ వల్ల ఈసారి అయితే హార్ట్ బీట్ విన్నా. బేబీ అయితే మంచిగా ఆడుకుంటుంది. డాక్టర్ అయితే చూపించంగానే నేనైతే చేతులెత్తి మరి డాక్టర్కి అయితే దండం పెట్టేసిన. థ్యాంక్ యూ మేడం అని. ఆ డాక్టరు ఆ నర్సులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకుముందు అట్లా జరిగినాయి కదమ్మా అనేసి అంటే, అవును మేడం అన్న. అసలు ఇక ఒక సైడ్ వాటర్ వస్తున్నాయి కానీ అంతమంది ముందు వద్దులే అనేసి కంట్రోల్ అయితే చేసుకున్నా. హార్ట్ బీట్ బాగుందమ్మా, బేబీ బాగుంది అన్నది. అమ్మయ్య అనుకున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అని చెప్పిన. ఏం కాదు, జాగ్రత్తగా ఉండు, మెడిసిన్ మంచిగా వాడు, ఇంజెక్షన్స్ తీసుకో అని మేడం అయితే సజెస్ట్ చేసింది. ఇక ఆమె చెప్పినట్టే వాడిన, ఆమె చెప్పినట్టే ఫాలో అయినా. ఇక అక్కడ నుంచి నా ప్రెగ్నెన్సీ అయితే కొంచెం ఒక పాజిటివ్ మైండ్ అయితే వచ్చింది. హమ్మయ్య ఈసారి అయితే బాగుంటుంది అని. సో ఇది అనమాట ప్రెగ్నెన్సీ జర్నీ అంటే. ఏం లేదు, ప్రీవియస్గా అట్లా జరిగినాయి. ఊరికే అనొద్దంట ఈ టైంలో, బట్ మీకు చెప్పాలి అని చెప్తున్నా. సో ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, సో ముందు నుంచే ప్లానింగ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఒక 1 మంత్ ముందు నుంచే జాగ్రత్తగా ఉండి, కొంచెం మీ హెల్త్ చూసుకుంటూ, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, జాగ్రత్తగా ఉండి మంచిగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. ఇక నేను ఈసారి ఎట్లా కన్సీవ్ అయినా అంటే, న్యాచురల్గానే నేను ముందు నుంచే నేను అనుకున్నా, ఈసారి ఎట్లనన్నా కన్ఫర్మ్ అవ్వాలి, ఈసారి ఎట్లనన్నా కన్ఫర్మ్ అవ్వాలి అని. ఇంక నేనైతే కొన్ని చిన్న మనం ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అయితే ఉండే కదా, సో అవన్నీ సరి చేసుకుంటూ కొంచెం చిన్న హ్యాబిట్స్, కొంతమందికి బోర్ల పడుకునే అలవాటు ఉంటుంది. సో అలాంటివి, హీట్ వస్తువులు, చికెన్ కూడా మానేసిన అనమాట. కొన్ని డేస్ వరకు చికెన్ కూడా తినలేదు. సో ఇట్లా కొన్ని చిన్న టిప్స్ అయితే పాటించిన. ఇంకా ఉన్నాయి హెల్దీ అంటే, ఈ రాగి జావ కానీ కొంచెం ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం. ఆ మంత్ నాకు కన్సీవ్ అవ్వాలి ఎలా అయినా అనుకున్నప్పుడు నేను ఇవన్నీ అయితే పాటించిన అనమాట. సో అవి పాటించడం వల్ల ఇంకొక సైడు ఇక డివోషనల్గా అంటే దేవునికి కొంచెం ఇక ప్రేయర్స్ కానీ ఈసారి అయితే గట్టిగానే మొక్కిన, ఈసారి ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వాలి అని. సో ఇట్లా కొన్ని పాటించుకుంటూ నా ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడైతే సాఫీగానే సాగుతుంది అనమాట. సో ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారో, కొంచెం చిన్న టిప్స్ అయితే పాటించుకొని, ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకండి. హెల్త్ ఇష్యూ లేని వాళ్ళైతే అస్సలు బాధపడొద్దండి. టైం వస్తుంది. హెల్త్ ఇష్యూ లేదు అని అంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటేనన్నా దానికి మెడికేషన్ తీసుకోవచ్చు. ప్రాబ్లం లేదన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. సో ఎవరైతే ఇయర్ వెయిట్ చేస్తున్నారో కన్సీవ్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ కన్సీవ్ అవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నాలాగా నేను ఈ ఇయర్ ఒక బేబీని ఎలా తీసుకుంటున్నానో, ప్రతి ఒక్కరికి బేబీ రావాలని, వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. ఇంకా ఇది అండి వీడియో. సో కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెవరన్నా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ, ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో కొంచెం వాళ్ళకి వీడియో షేర్ చేస్తే ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో అయితే షేర్ చేయండి. సో ఇది అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.